ఒకసారి వెళ్ళిన బాణం ఎంతకి వేసినా రాలేదుట. ఆలస్యం చేసింది ఆవిడ. ఎందుకంటే ఎండలో నడవలేకపోయాను, సూర్యుడు తీక్ష్ణ కారణాలతో బాధించాడు అనేసరికి జమ దగ్గరికి చాలా కోపం ఎక్కువగా. మరి ఆ అంశం అటువంటిది. ఆ సంతానం కోసం ఉన్న ప్రసాదాలు ఆ రసం గిన్నెలు మారిపోవడం వల్ల జన్మించాడు ఆయన. అందుకని వచ్చేసింది కోపం. నిన్ను బాధ పెడతాడా, నా భార్యను బాధ పెట్టిన వాడిని అవ్వండి నేను క్షమించాను అని సూర్యుడి మీద బాణం ఎక్కుపెట్టాడు. దెబ్బకి సూర్యుడు దిగొచ్చేసేసి చెప్పులు గొడుగు ఇచ్చాడు. దినకర చిత్త సృష్టములు దివ్య మునీశ్వర లాలితంబులి వినుత పదార్థములు. దినకర చిత్త సృష్టములు దివ్యమునీశ్వర లాలితంబులి వినుత పదార్థములు కరుణ విప్రునకున్ యతి వృద్ధ సాధు సజ్జనులకు నిమ్ము నీవు. యతి వృద్ధ సాధు సజ్జనులకు నిమ్ము నీవు. అది సుసారపు ధర్మముగా అది సుసారపు ధర్మము సోవే దానగల్గును విను దానగల్గుని విను. గోకులా కలిత లోకములాదిగ పుణ్యలోకముల్ దానగల్గును విను. సూర్యుడు సృష్టించిచ్చాడయ్యా జమదగ్ని మహర్షికి చెప్పులు గొడుగు. మాకు 2వ తరగతిలోనే కథ ఉండేది. సూర్యుని శపించకపోతే ఈ సృష్టించి ఇచ్చాడని జమదగ్ని కథ. దివ్య మునీశ్వర లాలితంబులు. మునీశ్వరుడు ముందు తొడుక్కున్నాడయ్యా వాటిని. మునులు వాడారు చెప్పులు, గౌరవించండి వాటిని. ఇవి మంచి పదార్థాలు. వీటిని ముందు విప్రులకి, యతులకి, వృద్ధులకి, సాధువులకి, సజ్జనులకి ఇవ్వండి, దయతో దానం చేయండి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడో తోలు చెప్పులు పట్టుకొచ్చి ఇవ్వకూడదు, తప్పు. ఇప్పుడు వాడేసి వాళ్ళు బాటా షూ కంపెనీవే బూట్ ఇవ్వాలి. వాళ్ళు ఏమి తొడుగుతారో అవి ఇవ్వాలి, లేదా కొనుక్కోమని డబ్బైనా ఇవ్వాలి. డబ్బు ఇస్తే ఏదో అవుతుందంటే అవే మంచి అందమైన చెప్పులు ఇస్తే ఎందుకు తొడుక్కోరండి, హాయిగా తొడుక్కుంటారు. దానమే కదా అని చెప్పేసి ఏవో పట్టుకొచ్చి ఇచ్చేస్తే వాళ్ళు అవతల బారేస్తారు. అవాయి చెప్పులు దానాలు ఇవ్వకూడదు, అవి ఎవరు తొడగరు. ఇప్పుడు శుభ్రమైన 400, 500 పెట్టి బాటా కంపెనీలో కొనాల్సిందే, అవి ఇవ్వాల్సిందే. వాళ్ళు వాడుకోవాలండి. మంచి డిజైన్ ఉండే చెప్పులు ఇస్తే ఎందుకు బ్రాహ్మణుడు వాడుకోడండి, శుభ్రంగా వాడుకుంటాడు. మనకు ఆయన దగ్గరికి వచ్చేసరికి 50 రూపాయల చెప్పులు పట్టుకొచ్చేసి అవాయి చెప్పులు ఇచ్చాడు. వాడు అంతకంటే అక్కడో బారేడు. ఏమైంది? దానం పోయింది. ఉపయోగం ఉండాలంటే సరైన పని చేయాలి, చేసేది సంపూర్ణంగా చేయాలి. అందుకే వాటి ఇచ్చేటప్పుడు దివ్య మునీశ్వర లాలితాలు సూర్యుడు ఇచ్చాడని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అవే మనం ఇస్తున్నాం. అందుకోసమే పురాణ కథ ఎలా ఉంటుంది. అందుకని చెప్పులు ఎలా మానవ జీవన పరిణామ క్రమంలో ఎలా ఏర్పడ్డాయో, గొడుగు ఎలా కనిపెట్టుకున్నాడో మానవుడు ఆ మాత్రం తెలియక కాదు. వీటిని దివ్యదత్తాలు, దేవదత్తాలు అంటే వాటిని జాగ్రత్తగా ఇస్తారు, వాడుకుంటారు. ఇచ్చేవాడు బాగుంటాడు, పుచ్చుకునేవాడు కూడా గౌరవంగా వాడుకుంటాడు. అందుకని పురాణ కథ అలా చెబుతారు. అందుకని అలాగా ఇచ్చాడు, అక్కడ తీసుకుని వచ్చాయి. అలా ఇవ్వండి హాయిగా సజ్జను. దానివల్ల గోలోకం సహా సమస్త లోకాలు కలుగుతాయి. పైగా చెప్పుల నుంచి మనం గ్రహించవలసింది ఉంటుంది. వేదాంత గ్రంథాల్లో చెబుతారు, ఉపానద్గూఢ బాధశ్యలను చర్మావృత ఇవభూహు. కాలికి రోడ్డు మీద ఉండే ముళ్ళు రాళ్ళు అన్నీ మనం తీయలేము, మన కాలికి చెప్పులు తొడుక్కుంటే సరిపోతుంది కదా. రోడ్డంతా బాగు చేయాలంటే మన వల్ల అవుతుంది. అలాగే లోకంలో అనేక రకాల వ్యామోహాలు, చాపల్యాలు, ఆకర్షణలు ఉంటాయి. అవన్నీ మనం లేకుండా చేయగలమా? మన మనస్సును గ్రహించుకుంటే సరిపోతుంది కదా అంటారు. అది కూడా మనం గ్రహించాలి. అలాగే వృత్తులు, కులవృత్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ మానడానికి వీల్లేదు అని. కులవృత్తులు మానేయడం అంటే నరకానికి పోవడమే అన్నాడు. వీలైనంతవరకు పాపం వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ వృత్తులను కాస్త ఆధునీకరించాలి. ఏదో చేనేత మగ్గం అంటే ఎంబ్రాయిడరీలోకి మార్చడం, మాలాగా ఏదో తెలుగు పాఠం చెప్పడం, ప్రవచనంలోకి మారిస్తే బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ ప్రవచనకర్తల పని. కాస్త ఆ శక్తిని అలా మార్చుకోవాలి. ఎంతసేపు నేను ఇదే చేస్తానని ఇంకేం చేయనంటే అలాగే 4 పద్యాలు, కవిత్వం, అవధానం ఏదో ఒకటి అలవాటు చేసుకుని కాస్త ఆధునిక కాలంలో దేన్ని ఆదరిస్తున్నారో దాన్ని చూసుకోవాలి. నేను ఆ పాత వృత్తే చేస్తానంటే అలాగే వ్యవసాయం, వరి పండితే గిట్టుబాటు ధర లేదు, మంచి ఇంకేమైనా పండించగలమా? పొగాకు లాంటివి కాదు, ఇంకేదైనా పండించగలమా, దాన్ని ఇంకేదైనా మార్చగలమా? అలా అయితే బాగుంటుందా? అది చూసుకుంటే అయిపోయి. ఎందుకంటే వార్తయందు జగము వర్తిల్లుచున్నది అదియులేని నాడ అఖిల జనులు అంధకారమగ్నుల గుదురు కావున వార్త నిర్వహింపవల యుపతికి అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. వార్త అంటే ఏదో ఒక వెనక వార్త, మామూలు వార్తల పత్రికల్లో వేసుకుంటారు కానీ ఆ వార్త అది కాదు. వృత్తి, జాతి వార్తా చమత్కారాలు అంటారు. కొన్ని జాతులకి, కులాలకి, వృత్తులకి సంబంధించిన చమత్కారాలు కొన్ని ఉంటాయి. ఏదో నెట్టిక శీలలా ఉన్నాడంటారు, అది కంసాలి వృత్తికి సంబంధించింది. ఎందుకంటే చెవికి పెట్టుకుందుకు వెనకాల శీల ఉంటుంది ఎంత. ఇక అది ఆ పెట్టుకునే సమయంలో కనుక పొరపాటున అది జారి కింద పడితే చూడాలండి, ఈ ఇల్లాలు అప్పటికే పట్టుచీర కట్టింది, నగలన్నీ వేసింది, ఈ దుద్ది ఇలా పెట్టుకుంటోంది. అక్కడ ఒక్కసారి జారి ఆ మంచం కిందకి వెళ్ళిందంటే ఒంగోలేదు, లోపలికి వెళ్ళలేదు, మొగుడు అక్కడ ఉండడు. ఇక ఇది తీసుకోలేక, ఈ దుద్దు పెట్టుకోలేక, ఒంటరి దుద్దుతో బయటికి వెళ్ళలేక నానా బాధ. అప్పుడు వచ్చింది నెట్టిక శీలలా ఉన్నామని. అంటే ఇంత లేవు కానీ ఎంత ఇబ్బంది పెట్టాము. ఇంత చేస్తే ఈ నెట్టిక శీల ఎంత ఉంటుంది? ఒక్కొక్క కుర్రాడు ఎవరైనా వామనులాగా ఇంత ఉండే గట్టిగా మాట్లాడితే నెట్టిక శీల అంటారు అండి. ఇది జాతి వార్త చమత్కారం. ఎందుకంటే ఇది స్వర్ణకార వృత్తికి సంబంధించింది.
అలాగే కులాలు వృత్తుల పేరు మీద కొన్ని జాతీయాలు ఏర్పడతాయి. అవే జాతి వార్త చమత్కారం. వార్త అంటే అక్కడ న్యూస్ కాదు, వృత్తి సంబంధమైన చమత్కారం. అవి ఆ వృత్తుల విషయాలు తెలిస్తే కానీ ఆ విషయం తెలియదు మనకి. పడుగు పేకలా అల్లుకుంది ప్రపంచం. ఏమిటి పడుగు పేక సరిగ్గా తెలియకపోతే ఏమనుకుంటా, పేకట్లో పేకే, మరి పడుగంటే జాకీయమో అని అనుకుంటాం. పడుగు పేక అది కాదు, మగ్గం నేసేటప్పుడు ఇలా అడ్డం ఒకటి నిలువు ఒకటి ఉంటుంది, పడుగు పేక. అది తెలియకపోతే మరి చమత్కారం ఎలాగ? అది జాతి వార్త చమత్కారాలు అంటారు. అలాగే ఇప్పుడు ధర్మరాజు చిన్నదని అనుకోవద్దు, కాలకృత్యాల గురించి కూడా నాకు వినాలని ఉందో చెప్పవయ్యా అన్నాడు. అవునయ్యా, మొహమాటమే లేదు, ఆధునిక కాలంలో కూడా మనం తెలుసుకోవాలి, చెప్పుకుందాం. చిన్న విషయం, విసర్జనకు ఎప్పుడూ పగలు ఉత్తరం రాత్రి దక్షిణం మంచిదిన్నారు. టాయిలెట్ల నిర్మాణం ఉత్తర దక్షిణాలుగా కట్టుకుంటే మంచిది. ఎందుకోసం అంటే అది వాయువు ప్రసరించే విధానాన్ని బట్టి, సూర్యకిరణ ప్రసారాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప పొరపాటు ఏదో జరిగితే ఏదో కీడు వస్తుంది అనుకోకండి. అక్కడేం దేవతలు కూర్చోరు, దేవతలకు వచ్చిన స్థలాలు కావు. వాయు ప్రసారం, కిరణ ప్రసారం, మనుషుల సౌకర్యం వీటిని బట్టి ఉంటాయి. అది పెద్ద విషయం కాదు. అలాగే బహిరంగ మల విసర్జనాన్ని భారతం కూడా వ్యతిరేకించింది. ఇవాళ మనం అందరం చెప్పుకోవలసిన మాట. చనదు విసర్జన చనదు బహిరంగముగ మలమూత్ర విసర్జన మలమూత్రములను విసర్జింపగా జనములు సూచుచునుండగా చనదు మలము మూత్రమును విసర్జింపగా అప్పనులకు శౌచాచరణంబునకు అవశ్యంబు ఓలములు కావలయున్. బహిరంగంగా జనం చూస్తూ ఉండగా మల విసర్జన మూత్ర విసర్జన చేయడం చాలా తప్పు. ముఖ్యంగా మగాళ్ళందరూ గ్రహించాల్సిన విషయం. వాటికి ఓలములు కావాలి. ఓలములు అంటే కొంచెం రహస్య ప్రదేశాలు మరుగు ఉండవలసింది. అంటే మరుగుదొడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకోవడాన్ని భారతం వ్యతిరేకించలేదు, చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి మనం అందరం అదే చూసుకుని ఆధునిక భారతదేశాన్ని శుభ్రంగా అమెరికాతో సమానంగా చూసుకుందాం హాయిగా. అలాగే విసర్జన అనంతరం 16 సార్లు పుక్కిలించడం మంచిది. కనీసం 8 సార్లు అయినా మంచిదన్నారు, అసహ్యం పోవడం కోసం. భోజనానంతరం కూడా 8 సార్లు కనీసం పుక్కిలించాల్సిందే. పై పళ్ళు కింది పళ్ళు తోముకుంటూ పుక్కిలించాల్సింది. ఒకవేళ పుక్కిలించిన తర్వాత మళ్ళీ పళ్ళ మధ్యలో ఇరుక్కున్నటువంటి పదార్థాలు ఏమైనా బయటకు వస్తే వాటిని నాలికతో లాగడం, నోటితో లాగడం, మళ్ళీ నవ్వడం మంచిది కాదు, వ్యాధులు వస్తాయి. అప్పటికే ఎంగిలైంది, లోపల చేరింది, సూక్ష్మక్రిములు చేరాయి, మళ్ళీ నీళ్లతో పుక్కిలించడమే మన గొప్పతనం అండి. శుభ్రంగా దవడలు వాచిపోయేలా పుక్కిలించాలి. అన్నం తిన్నాక దవడలు వాచిపోయేలా. ఏ టిఫిన్ తిన్నా సరే, పళ్ళు తిన్నా సరే 3 సార్లు 4 సార్లు, అవసరమైతే 8 సార్లు దవడలు వాచిపోవాలి. అప్పుడు మొత్తం ఉండేవన్నీ బయటకు వచ్చేస్తాయి. అది చాలా సుఖమైనటువంటి పని. ఈ బహిరంగ శౌచాన్ని గురించి కూడా చెప్పారు హాయిగా. ఎందుకంటే మానవ జీవితంలో ప్రతి విషయాన్ని స్పృశించి మనిషిని భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతుణ్ణి చేయడమే మహాభారత ప్రవచన లక్ష్యం. మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు ఈ ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన సాహిత్యాన్ని మనకు అందిస్తూ ఉన్న తెలుగు భాషలో మాట్లాడదాం.